జై ఆకాష్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు, నిర్మాత. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. జై ఆకాష్ అసలు పేరు సతీష్ నాగేశ్వరన్. ఆయన లండన్లో స్థిరపడిన శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా లండన్లోనే సాగింది. చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ సినిమా రంగంలోకి రావటం అనేది ఒక ఆసక్తికరమైన మలుపు. ఆకాష్ తన సినీ ప్రయాణాన్ని తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ప్రారంభించారు. తొలి సినిమా 1999లో వచ్చిన రోజావనం అనే తమిళ చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని తమిళ సినిమాల్లో నటించిన ఆయనకు భారీ బ్రేక్ లభించింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోని. జై ఆకాష్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా ఆనందం. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్లో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు, ఆకాష్ నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆనందం సినిమాతో ఆకాష్ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయారు. ఆనందం విజయం తర్వాత ఆయన తెలుగులో బిజీ హీరో అయ్యారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: తెలుగు ఆనందం, నీతో చెప్పాలని, మనసుతో, పిలిస్తే పలుకుతా, వసంతం, చిరంజీవి తమ్ముడిగా కీలక పాత్ర నామకరణం. తమిళం ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు, రామకృష్ణ, ఆముదాల్. నటుడిగా కొనసాగుతుండగానే తనలోని సృజనాత్మకతను చాటుకోవటానికి ఆకాష్ మెగాఫోన్ పట్టారు. ఆయన స్వీట్ హార్ట్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత తన సొంత బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించారు. ఒకే సమయంలో నటన, దర్శకత్వం, నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహించటం ఆయన పని పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రతి నటుడి జీవితంలో లాగే ఆకాష్ కెరీర్లో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవటం, మార్కెట్ సమీకరణాలు మారటం వల్ల కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. అయితే ఆయన ఎప్పుడూ పట్టుదల వదలకుండా తన ప్రయత్నాలు కొనసాగించారు. సినిమాల్లో విరామం తర్వాత ఆకాష్ బుల్లితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నీదానే ఎన్ పొన్వసంతం. ఈ తమిళ సీరియల్ ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో సూర్యప్రకాష్ అనే బిజినెస్ టైకూన్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఇదే సీరియల్ తెలుగులో ప్రేమ ఎంత మధురం పేరుతో రీమేక్ కాగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనను మళ్ళీ అదే ఆదరణతో స్వీకరించారు. ఆయన నటనకు గాను పలు ప్రాంతీయ అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న ఫాలోయింగ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ను స్థిరపరిచింది. ఆకాష్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఫిట్నెస్ పట్ల ఆయనకు చాలా శ్రద్ధ ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెట్టడం ఆయన నైజం. లండన్ నుండి వచ్చి భాషాపరమైన అడ్డంకులను అధిగమించి దక్షిణాదిలో స్టార్గా ఎదగటం సామాన్యమైన విషయం కాదు. వెండితెరపై ప్రేమికుడిగా, బుల్లితెరపై గంభీరమైన వ్యక్తిగా ఆయన చూపిస్తున్న ప్రతిభ అద్భుతం. ఆకాష్ కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం కాలేదు. ఆయన తన పరిధిని విస్తరిస్తూ కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. దక్షిణ భారతదేశంలోని 4 ప్రధాన భాషల్లో నటించిన అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ సంస్కృతులను, పనితీరును అవగతం చేసుకున్నారు. ఆనందం సినిమా ఆకాష్ జీవితాన్ని మలుపు తిప్పడమే కాకుండా
టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని ఆకాశ పందిరిలో ఎవరో వస్తారని వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది. ఈ సినిమా విజయంతో ఆకాష్కు లవర్ బాయ్ ఇమేజ్ రావటంతో పాటు వరుసగా 10కి పైగా సినిమాలకు సంతకం చేసే అవకాశం వచ్చింది. చాలా మంది నటులు కేవలం నటనకే పరిమితమవుతారు. కానీ ఆకాష్ సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జై ఆకాష్ ఫిల్మ్స్ ఈ బ్యానర్ పై ఆయన చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించారు. నిర్మాతగా ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోయినా సినిమా మీద ఉన్న మక్కువతో మళ్ళీ పుంజుకున్నారు. దర్శకుడిగా ఆకాష్ వైవిధ్యమైన కథలను ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయని పేరుంది. ముఖ్యంగా జగన్మోహిని వంటి గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో ఆయన కీలక పాత్ర పోషించి సాంకేతిక అంశాలపై పట్టు సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో ఆశించిన అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం సీరియల్స్లోకి రావటం. ప్రేమ ఎంత మధురం నీదానే ఎన్ పొన్ వసంతం. ఈ సీరియల్ ఆకాష్ను ప్రతి ఇంటికి చేరువ చేసింది. 40 ఏళ్ల వయసున్న బిజినెస్ మ్యాన్ 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సీరియల్ ద్వారా ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ మళ్ళీ ఆనందం రోజుల నాటి స్థాయికి వెళ్ళింది. ఆకాష్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. ఆయన రోజు కఠినమైన వ్యాయామం చేస్తారు. 50 ఏళ్లకు చేరువలో ఉన్న ఆయన ఇప్పటికీ కుర్రాళ్లా కనిపించడానికి కారణం ఆయన తీసుకునే ఆహారం మరియు ఫిట్నెస్ పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ. షూటింగ్ సమయంలో ఆయన సమయపాలన పాటిస్తారని సెట్స్లో అందరూ చెప్పుకుంటారు. ఆకాష్ కేవలం నటుడిగానే కాకుండా తెర వెనుక పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లండన్లో పెరిగిన నేపథ్యం ఉన్నందున అక్కడ ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటారు. ప్రస్తుతం ఆకాష్ బుల్లితెరపై నంబర్ 1 నటుడిగా కొనసాగుతూనే వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అలాగే మళ్ళీ వెండితెరపై ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించాలని ఆయన ఆశిస్తున్నారు.